అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అన్నూర్ 63వ వివరణ 5వ రుకు. మూలంలో ముబారక్ అనే పదప్రయోగం జరిగింది. ఈ పదానికి అత్యధిక ప్రయోజనాలు, అనేక లాభాలు కలిగినదని అర్థం. అంటే బహిరంగ మైదానంలోనో ఎత్తైన ప్రదేశంలోనో ఉండేది. అక్కడ ఉదయం సాయంత్రం దాని మీద ఎండ కాస్తూ ఉంటుంది. అది దేని చాటున ఉండదు. కేవలం ప్రొద్దునో లేదా సాయంత్రమో మాత్రమే ఎండపడే చోటున ఉండదు. ఇటువంటి జైతున్ చెట్టు నూనె చాలా పల్చని అయినదిగా ఉంటుంది. బాగా మేలైన వెలుతురునిస్తుంది. కేవలం తూర్పు దిశనో లేదా కేవలం పడమటి దిశనో ఎండ కాసే చెట్లు చిక్కనైన నూనెనిస్తాయి. దీపంలో వాటి వల్ల వెలుతురు మందంగా ఉంటుంది. ఈ ఉపమానంలో దీపాన్ని పరమప్రభు అల్లాహ్ ఉనికితో, గూటిని ఇస్వంతో పోల్చడం జరిగింది. గాజుబుడ్డి అన్నది సత్యస్వరూపి ప్రభువు తన్ను తాను సృష్టి దృష్టికి గోప్యంగా దాచిపెట్టిన తెర వంటిది. నిజానికి ఈ తెర ఒక చాటు తెరగా గుప్తపరిచేది కాదు, త్రిరంగా వ్యక్తపరిచే తెర. సృష్టి దృష్టి ఆయన్ని చూడలేకపోతుందంటే కారణం మధ్యలో చీకటి అవాంతరంగా ఉండటం వల్ల కాదు. అసలు కారణం మధ్యలోని తెర పారదర్శకమైనది. పారదర్శక తెరను దాటి వచ్చే కాంతి ఎంతో తీవ్రమైంది, విశాలమైంది, అరుత్తమైంది. దాన్ని పరిమిత శక్తిగల చూపులు గ్రహించలేకపోతున్నాయి. ఈ బలహీనమైన చూపులు కేవలం పరిమితమైన వెలుగులను మాత్రమే గ్రహించగలుగుతాయి. ఆ వెలుగులలో హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. ఒక్కసారి క్షీణిస్తూ ఉంటాయి, మరోసారి పుడుతూ ఉంటాయి. వీటికి సదృశ్యంగా చీకటి కూడా ఉంటుంది. తమకు వ్యతిరేకమైన చీకటికి ఎదురుగా వచ్చి అవి వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ పరంజ్యోతికి వ్యతిరేకంగా సదృశ్యంగా ఏదీ లేదు. అది ఎన్నడూ క్షీణించదు. అది సదా ఒకే ప్రాభవంతో అన్ని దిశలా అరుత్తమై ఉంటుంది. దీన్ని గ్రహించడం ఈ దృక్కులకు అలివి కాని విషయం. పోతే ఆ దీపమేమో ఒక శుభప్రదమైన జైతూన్ చెట్టు, చమురుతో వెలిగించబడుతుంది. ఆ చెట్టు తూర్పుకు చెందదు, పడమరకు చెందదు అన్న విషయం మాటకు వస్తే అది కేవలం దీపపు కాంతిలోని పరిణితిని, తీవ్రతను ఊహాత్మకంగా ఎరుకపరిచేందుకు మాత్రమే ప్రస్తావించబడింది. ప్రాచీన కాలంలో అత్యధిక వెలుతురు కావాలంటే అది జైతూన్ నూనె దీపాల ద్వారా ప్రాప్తమయ్యేది. వీటిలోనూ ఎత్తైన బహిర్ప్రదేశంలోని చెట్టు నుంచి గ్రహించిన నూనెతో వెలిగే దీపమే మరీ ఎక్కువ వెలుగునిచ్చేది. ఉపమానంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం దీపంతో పోల్చిన అల్లాహ్ ఉనికి మరే పదార్థం ద్వారానైనా శక్తిని పొందుతూ ఉందని చెప్పడానికి కాదు. ఉపమానంలోనిది సాధారణ దీపం కాదు, అత్యంత కాంతిమంతమైన దీపంగా మీరు దేన్ని ఊహించగలుగుతారో అది అన్నమాట. ఏ విధంగానైతే ఇటువంటి దీపం ఇంటి మొత్తాన్ని జ్యోతిర్మయం చేస్తుందో అదేవిధంగా అల్లాహ్ ఉనికి కూడా మొత్తం విశ్వాన్ని కాంతిపుంజంగా చేసిందని అర్థం. నిప్పు అంటినా అంటకపోయినా దాని చమురు దానంతటా అదే రగులుకుంటుంది అన్న దాని ద్వారాను దీపపు కాంతిలో నిగూఢమై ఉన్న తీవ్రతను ఊహింపజేయడమే ఉద్దేశం. ఉపమానంలో ఒక అత్యంత తేజోవంతమైన కాంతినిచ్చే జ్యోతి ఊహించుకోండి. అందులో ఎంతో సూక్ష్మమైన, ఎంతో ఉత్తేజభరితమైన నూనె ప్రయోగించబడుతుంది. ఈ 3 అంశాలు అంటే జైతూన్ అది ప్రాక్ పశ్చిమేతరం కావడం, దాని చమురు నిప్పు లేకుండానే దానంతటా అదే రాజుకోవడం అనేవి ఉపమానంలో స్థిరస్థాయి అంశాలు కావు. అవి మొదటి అంశం, దీపానికి సంబంధించిన నిమ్న గుణవాచకాలు. ఉపమానంలోని స్థిరస్థాయి గల అంశాలు 3: దీపం, గూడు, పారదర్శకమైన బుడ్డి. ఆయట్లోని ఆయన వెలుగుకు ఉపమానం అన్నమాట కూడా గమనార్హమైంది. అల్లాహ గగన భువనాల వెలుగు అన్న పదాల వల్ల ఎవరికైనా ఏదైనా అపార్థం కలిగితే పై పదాల వల్ల అది దూరమైపోతుంది. దీనివల్ల తెలిసేదేమిటంటే అల్లాహను వెలుగు అనడం అంటే భావం దైవం మన్నించుగాక, ఆయన వాస్తవికత కేవలం వెలుగు అవడం మాత్రమే కాదు, వాస్తవంగానైతే ఆయనది పరిపూర్ణమైన పరిణితి చెందిన ఉనికి.
ఆయన జ్ఞానధనుడు, అధికార శక్తి సంపన్నుడు, ఔచితీ విఘ్నత కౌశలుడు, తదితర సద్గుణ సంపన్నుడు అవడంతో పాటు జ్యోతిర్మయుడు కూడా. ఆయన్నే స్వయంగా జ్యోతి లేదా వెలుగు అని అనడం ఆయన జ్యోతిర్మయతలో పరిపూర్ణత వల్ల జరిగింది. ఉదాహరణకు ఒకరి ధాతృగుణాన్ని కొనియాడటానికి స్వయంగా అతన్నే దానము అని పేరిడటం, ఒకరి అందచందాలను తెలుపడానికి అతన్నే సుందరం అని పిలవడం వంటిదన్నమాట. అంటే దేవుని ఈ పరంజ్యోతి నిఖిల జగతిని ప్రకాశమానం చేస్తూనే ఉన్నప్పటికీ దీన్ని గ్రహించే భాగ్యం అందరికీ ప్రాప్తం కాదు. దాన్ని అవగతపరుచుకునే సద్బుద్ధి, దాని అనుగ్రహం వల్ల ప్రయోజనం పొందే మహాభాగ్యం అల్లాహ్ తాను కోరిన వారికే ప్రసాదిస్తాడు. వాస్తవానికి గుడ్డివానికి పగలు రేయి సమానమే అయినట్లు అంతర్దృష్టి లేని మనిషికి విద్యుచ్ఛక్తి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వల్ల కలిగే కాంతి అయితే కాంతియే, కానీ అల్లాహ్ కాంతి అతనికి కానరాదు. ఈ కోణంలో ఆ దౌర్భాగ్యునికి ఇష్పంలో ఎల్ల ఎడల అంధకారమే అంధకారం అలుముకొని ఉంటుంది. కళ్ళ కబోది తన ఎదుట ఉన్న వస్తువును చూడలేడు. అతను దాన్ని కొట్టుకొని ఎదురు దెబ్బ తిన్నప్పుడు మాత్రమే అతనికి తెలుస్తుంది అక్కడ అది ఉందని. అలాగే అంతర్దృష్టి లేని అంధుడు అతని ప్రక్కనే అల్లాహ్ కాంతితో మిమిట్లు గొలుపుతూ ఉన్న యథార్థాలను సైతం కానలేకపోతాడు. అతడు వాటిని ఎదురొడ్డి తన శాస్తికి గురైనప్పుడు మాత్రమే అతనికి వాటిని గురించి ఎరుక కలుగుతుంది. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆయనకు తెలుసు ఏ యథార్థాన్ని ఎటువంటి ఉపమానం ద్వారా ఉత్తమ రీతిలో బోధపరచవచ్చు అన్న విషయం. 2, ఆయనకు తెలుసు ఈ వరప్రసాదానికి అర్హులైన వారెవరో ఎవరు కారో. ఎవరైతే సత్యజ్యోతిని అసలు కోరుకోవడమే లేదో, అపాదమస్తకం ప్రాపంచిక ప్రయోజనాలలో లీనమైపోయాడో, భౌతిక రుచుల లాభాల అన్వేషణలోనే నిమగ్నుడైపోయాడో అతనికి బలవంతాన సత్యజ్యోతిని చూపే అవసరమేమీ అల్లాహకు లేదు. ఈ వరప్రసాదాన్ని కోరుతున్నాడని, చిత్తశుద్ధితో కోరుతున్నాడని ఎవరిని గురించి అల్లాహకు బాగా తెలుసో వారే దీనికి అర్హులైన వారు. కొందరు వ్యాఖ్యాతలు ఈ నిలయాలు అంటే ఉద్దేశం మసీదులని భావించారు. వాటిని ఉన్నతపరచడం అంటే వాటిని నిర్మించడం, వాటిని గౌరవించడం, ఆదరించడం అని భావించారు. మరికొందరు వ్యాఖ్యాతలైతే ఈ నిలయాలంటే విశ్వాసుల గృహాలని అనుకున్నారు. వాటిని ఉన్నతపరచడం అంటే వాటిని నైతికంగా ఉన్నతం చేయడం అని భావించారు. వాటిలో తన నామ సంస్మరణకు అల్లాహ్ అనుజ్ఞనిచ్చాడు అన్న పదాలు స్థూలంగా చూస్తే మసీద్ అన్న వ్యాఖ్యానికి బాగా అతుకుతాయి. కానీ పరిశీలనగా గమనిస్తే మొదటి వ్యాఖ్యానాన్ని సమర్థించినట్లే రెండవ వ్యాఖ్యానాన్ని అవి అంతే సమర్థిస్తాయి. ఎందుకంటే పౌరహిత్యగ్రస్త మతాల వలె ఆరాధనను కేవలం ఆరాధనాలయాల వరకే పరిమితం చేయదు. అల్లాహ్ షరియత్ అక్కడైతే పురోహితుడో పూజారియో వారి వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఆచార్యునిగా ముందు లేనిదే ఆరాధనా పురస్కారాలు నెరవేర్చబడలేవు. కానీ ఇక్కడ మసీదులానే ఇళ్ళు కూడా ఆరాధనాలయాలే. ప్రతి వ్యక్తి తనకు తానే పురోహితుడు. ఈ సూరా మొత్తంలో గృహస్థ జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దే నిర్దేశాలు ఉన్నందువల్ల రెండవ వ్యాఖ్యానమే మాకు సందర్భానుసారం బాగా అతికినట్లు అగుపడుతోంది. అయితే మొదటి వ్యాఖ్యానాన్ని కాదనడానికి కూడా మరే సమంజసమైన ఆధారం లేదన్నది కూడా వాస్తవమే. అందువల్ల విశ్వాసుల ఇండ్లు, వారి మసీదులు రెండును ఇక్కడ ఉద్దేశించబడ్డాయని భావిస్తే తప్పేముంది?